నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మహాదేవ శ్రీమద్. మీరు ఒక ఆస్ట్రాలజర్. మీ దగ్గరికి ఈ జాతకం చూపించుకోవడానికి వచ్చినప్పుడు డెఫినెట్‌గా మీరు చెప్తుంటారమ్మా, మీ జాతకంలో చంద్రుడు బాలేడు, లేకపోతే మీ జాతకంలో కుజుడు బాలేదు, ఇట్లా చెప్తూ ఉంటారు. అయితే జాతకం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా వస్తూ ఉంటుంది. ప్రశ్న లగ్నం ప్రకారం కూడా చెప్తారు. ఇప్పుడు వచ్చినటువంటి టైంని బట్టి చెప్తారు. అయితే మా జాతకం ఏంటోనండి, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఇది బాలేదు, అది బాలేదు అని అంటూ ఉంటారు. ఎట్లాంటి పూజలు చేసుకున్నా, ఎటువంటి రెమెడీస్ చేసినా పని చేయట్లేదు అని అంటూ ఉంటారు. అసలు ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే ఒక గ్రహం కాకుండా 9 గ్రహాస్ గురించి కూడా చూసుకుంటే 9 గ్రహాలు బాగుండాలి. 9 గ్రహాలు అందరికీ అన్ని గ్రహాలు బాగోవు. కానీ 9 గ్రహాలని ఒకవేళ అడ్రస్ చేస్తే ఎట్లా వాటిని బాగుపరుచుకోవటం, ఎట్లా మన నిత్య దైనందిన జీవితంలో ఏదైనా మార్పులు చేసుకుంటే అవి బాగవుతాయా? ఈ విషయం ఒకసారి మీ ద్వారా. 100కు 100% కూడా మనము నిత్యము చేసేటువంటి, అంటే మన యొక్క ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేటువంటి సందర్భం వరకు 9 గ్రహాలకు సంబంధించిందే. మరియు ఇది 9 గ్రహాలకు అంటే ఈ మన ఏమిటిది, సూర్యుని దగ్గర నుంచి ఈ యొక్క కేతువు 9 గ్రహాలతో పాటుగా ఏదో దేవాలయానికి వెళ్ళేటువంటి వారు ఉంటారు, వెళ్ళని వారు ఉంటారు. ఉదాహరణకు ఒకవేళ వెళ్ళినా వెళ్ళకున్నా మన ఇంట్లో ఉండి ఈ గ్రహాలకు సంబంధించినటువంటి అనుగ్రహం పొందేటువంటి అద్భుతమైనటువంటి రెమెడీలు చాలా మటుకు చెప్పడం జరిగింది. మరలా ఒకసారి షార్ట్కట్లో చిన్నగా చెప్పి అండ్ ఈ వీడియోలో మరొక నూతనమైనటువంటి గ్రహానికి సంబంధించినటువంటి అనుగ్రహము చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా సూర్యుడు అంటే తండ్రితో నేను చెప్పేటువంటి పరిస్థితి. అంటే మన తండ్రిని కానీ, జరిగిపోయినటువంటి తాతలు కానీ, ముత్తాతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ, వారి యొక్క ఫోటోలను కానీ, అమావాస్య రోజు కానీ నార్త్ డైరెక్షన్స్లో నిలబడి వారికి నమస్కరించుకోవడం కానీ, ఇవి జరిపించుకోవడం వల్ల సూర్యునికి సంబంధించినటువంటి ఎనర్జీ మనకు వస్తుంది. ఒక పాయింట్. తల్లి పాదాలను స్పృశించిన, తల్లి పాదాలను నొక్కిన, తల్లితో ఒక పావు గంట నుండి 20 నిమిషాలు మాట్లాడిన, ప్రేమగా మధురంగా తల్లి మనసును సంతోషపెట్టే విధంగా. మూడవది, మన తోబుట్టువులు అంటే అక్క కావచ్చును, అన్నయ్య కావచ్చును, తమ్ముడు కావచ్చును, చెల్లమ్మ కావచ్చును, వీరితో ఎంతో ఆప్యాయంగా మధురంగా మాట్లాడాలి. మన రిలేటివ్స్తో కానీ, లేదా మన ఇంటి పక్కన వారితో కానీ, లేదా మనకు సంబంధించినటువంటి రోజు నిత్యము మనకు కలిసేటువంటి వారితో ఎంతో ప్రేమగా మాట్లాడాలి, మధురంగా. లేదా ఏమైనా గొడవలున్నా, ఇంకేదైనా ఉన్నా కూడా మనము వాటిని దాటేసి చక్కగా మాట్లాడుతూ ఉండాలి. మన మాట అనేటువంటిది అద్భుతంగా ఉండాలి. ఇది బుధుడు మనకిచ్చేది. దీని తర్వాత గురువు అంటే మరలా తండ్రే. సో తండ్రి కాళ్ళు నొక్కిన, తండ్రి కాళ్ళు కడిగిన అదృష్టమే. రెండవది, నిత్యము మనకు కనబడేటువంటి బ్రాహ్మణుడు. వారితో ఒక 10 నిమిషాలు నువ్వు మాట్లాడి చక్కగా, పిల్లలు చదువుతున్నారా అండి, చక్కగా ఏమైనా అవసరాలు ఉన్నాయా, ఏమైనా మీకు తోచింది వారితో. మన బ్రాహ్మణుడు అంటే ఆడబిడ్డతో సమానం. సో ఆ విధంగా మన ఆడబిడ్డతో మనం ఏ విధంగా మాట్లాడతామో ఆ విధంగా వారితో మాట్లాడి వారి యొక్క అంటే అంత మర్యాదగా మనం చూసుకోవాలి. దీంతో పాటుగా చదువు చెప్పేటువంటి టీచర్స్, వారితో కూడా ప్రేమగా ఉండాలి. అటు పిమ్మట మన ఇంట్లో ఉండేటువంటి స్త్రీమూర్తులు, వారితో వారి అవసరాలు, భార్య కానీ, తల్లి కానీ, చెల్లె కానీ, మళ్ళీ ఎవరైనా సమాజంలో కనబడేటువంటి స్త్రీలతో కూడా మనం అంతే ఆప్యాయంగా ఉండాలి. ఇక దీని తర్వాత శుక్రుడు అంతే. దీని తర్వాత శనైశ్వరుడు, సీనియర్ సిటిజన్స్, మన కింద పనిచేసేటువంటి డ్రైవర్స్, మన కింద పనిచేసేటువంటి వర్కర్స్, వీరితో ప్రేమగా మాట్లాడాలి. వీరి అవసరం ఏదైనా ఒకటి తీరుస్తూ ఉంటారు. దీని తర్వాత రాహువు.
ఇంట్లో కరెంటును వేస్ట్ చేయొద్దు. ఇక్కడ 4 రూములు ఉన్నాయి, అక్కడ కరెంటు వేసేసి ఫ్యాన్ వేసేసి మనం ఎక్కడో కూర్చోవడము మంచిది పద్ధతి కాదు. కరెంటును వేస్ట్ చేయొద్దు. ఇది ఒకటే వర్డ్ చెప్పదలుచుకున్న. కేతు అంటే మనకు లైక్ ఇప్పుడు ఇంట్లో కానీ మనకు ప్రదేశాలలో కానీ కొంతమేర మన యొక్క మెడిటేషన్, మన యొక్క దాన్ని ఏమంటారు బ్యాలెన్స్ కోల్పోకుండా మనం కంట్రోల్గా ఉంటూ ఒక ధ్యానంలో ఉండాలి, లేదా ఏదైనా బుక్ చదువుతూ ఉండాలి. తెలియని విషయాన్ని ప్రతి సెకండ్ తెలుసుకునే ప్రయత్నం చేయడం ద్వారా కేతు అనేటువంటిది యాక్టివేషన్ అవుతుంది. సో ఈ గ్రహాలకు సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా వారి జాతక రీత్యా ప్రాక్టికల్గా మీరు ఇవి చేయండి. తాంత్రిక పరిహారం కిందనే చెప్తాను నేను ఇది. ఇంకా అంటే తాంత్రిక పరిహారం అంటే ఏదో ఎండుమిర్చి అని కాదు, ఇంకేదో అని కాదు. సో తాంత్రిక పరిహారంలోనే ఇది ఒక భాగం. ఇక ఇంకా అంటే పోను మనకు కొత్త విషయాల ప్రకారంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో మనం రోజు చూసేటువంటి నీటితో గ్రహాలకు సంబంధించినటువంటి శాంతిని మనం చేయవచ్చు. సూర్యుడు అంటే కొంతమేర గొడవలు కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ నుంచి కానీ, ఇబ్బందులు కానీ, గవర్నమెంట్ శాఖకు సంబంధించినటువంటి మంచి చెడు 2 విషయాల నుంచి మనకు ఇబ్బందులు ఎదురవుతాయి. దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కూడా గొడవలు పెట్టుకోవచ్చు. ఇమ్యూనిటీ పవర్ కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇంకా చాలా ఉంటుంది. మనకు స్టేట్ రిలేటెడ్ గవర్నమెంట్ జాబ్ పొందాలి అనుకుంటే సూర్యుడు బాగుండాలి జాతకంలో. సో సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టాలి, అది రాగి పాత్రలో. చంద్రుడు సొంత ఇంటి కల కావచ్చును, అదేవిధంగా డబ్బు పరంగా కావచ్చును, మానసిక ప్రశాంతతకు బ్యాలెన్స్ చేయాలి అనుకున్న ఇన్సెక్యూర్ ఫీలింగ్కు సంబంధించి చంద్రునికి మనము నమస్కరించుకొని ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకొని ఈశ్వరునికి అభిషేకం జరిపించాలి, దేవాలయంలో కానీ ఇంట్లో ఉన్న శంకరునికి కానీ. నెక్స్ట్ కుజుడు అంటే ఏమిటి అంటే శ్రమ, పని. అంటే ఒక పని చేసిన తర్వాత ఒకరితో గొడవ పడ్డ తర్వాత ఆలోచించేటువంటి వాడు అయ్యో ఇట్లా కాకుండా అనుకుంటాడు కుజుడు. నిరంతరం పని. సో నిరంతరం పని అంటే ఏమిటి? రాత్రి 12 అయినా మనకు ఆర్డర్ కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాం. సో ఎవరు తెచ్చిస్తారు? కొరియర్. అది ఏదైనా కావచ్చు లోకల్లో మనకు. సో ఇంకా బయట చూసుకున్నట్టయితే ఇంకేదైనా మన స్పీడ్ పోస్ట్ కానీ లైక్ ఇంకేదైనా రోడ్డుపై వర్కర్స్ కానీ ఎక్కడైనా ఉంటే వారికి కొన్ని వాటర్ను డొనేట్ చేయాలి. ఇంటికి ఎవరైనా వస్తే వారికి కొంత వాటర్ ఇవ్వాలి. ఖచ్చితంగా వాటర్ తాగిపో అంటే కుజుడు సంతోషపడతాడు. ఇక దీని తర్వాత వచ్చేసి బుధునికి సంబంధించి మనకి ఇంట్లో ఉండేటువంటి చెట్లు కానీ ఇంకెక్కడైనా చెట్లకు వాటర్ మనం డొనేట్ చేస్తూ ఉంటాం. ఇక గురువు, దేవాలయంలో ఎక్కడైనా ఒక ఫ్రిడ్జ్ కానీ దేవాలయంలో కొన్ని నీటిని మనం ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా అటు పిమ్మట శుక్రుడు అంటే మనకు ఈ యొక్క లెమన్ రైస్ కావచ్చును, లెమన్ వాటర్ కావచ్చును, అదేవిధంగా కొంతమేర ఇప్పుడు షర్బత్ అని చెప్పి తాగుతుంటాం, అందులో స్వీట్ షర్బత్ అని కూడా ఉంటుంది, తీయటి పానీయం. ఎస్, దానిని పంచేటువంటి ప్రయత్నం చేయడము అద్భుతమైనటువంటి ఫలితం తెచ్చిపెడుతుంది. అటు పిమ్మట శనైశ్వరుడు, ఏదైనా హాస్పిటల్లో కానీ లేదా ఓల్డ్ ఏజ్ హోమ్లో కానీ వాటర్ను మనము ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి. అటు పిమ్మట రాహువు. సో పక్షులకు ఎక్కడైనా వాటర్ను మనం డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. దీని తర్వాత కేతువు వచ్చేసి మనకు ఇంటి బయట ఉండేటువంటి కుక్కలు కావచ్చును, వీటికి మనము చేస్తూ ఉండాలి. అంటే ఇక్కడ మరి ఏ గ్రహం మీకు బాగుంది ఏ గ్రహం బాగాలేదని తెలుసుకోవాలంటే మళ్ళీ ఫస్ట్ వెళ్ళేది ఏమిటి? జాతక పరిశోధనలు చేసుకోవాలి. అయినప్పటికీ ఇదేం పెద్ద ఖర్చుతో కూడుకున్న అన్ని కూడా చేయొచ్చు. ఇప్పుడు శనైశ్వరుడు బాగున్నాడు, శనికి సంబంధించినటువంటి అవసరం మనకు లేదు. శని బాగున్నాడు, బ్లూ సఫైర్ స్టోన్ పెట్టుకోండి, బుధుడు బాగున్నాడు, గ్రీన్ సఫైర్ స్టోన్ పెట్టుకోండి అంటే బాగున్నాడు, మనం డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు. నేను అనేది పాయింట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు బాగాలేనప్పుడే మనం హాస్పిటల్కి వెళ్తాం, బాగుండి కూడా మనం హాస్పిటల్కి పోతే పిచ్చోళ్ళు. కనుక బాగున్న వాడిని ఎందుకు మనం డిస్టర్బ్ చేస్తాడు? మంచి రిజల్ట్ ఇస్తున్నాడు, ఇన్ని డిగ్రీస్లో ఉన్నాడు, ఈ కోణంలో ఉన్నాడు,
ఇతనిపై ఈ గ్రహాల దృష్టి ఉంది, శుభగ్రహాల దృష్టి. సో మనకు ఈ యోగం ఉంది సో డిస్టర్బ్ చేయొద్దు అని అంటున్నారు. అంతే. రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. ప్రాక్టికల్ గా ఇవి ఇటువంటివి అలవాటు చేసుకోవచ్చు. పరులకి హెల్ప్ చేయొచ్చు, పశుపక్షాదులకి హెల్ప్ చేయొచ్చు, అవును. ఖచ్చితంగా వాటర్ ఇవ్వటం అనేది. అందున సమ్మర్ అయితే డెఫినెట్ గా మనం అది చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా అన్ని సెటిల్ డౌన్ అవుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్తే. ధన్యవాదాలు.